దురదృష్టం ఏంటంటే ఈ సినిమా థియేటర్లో చూడలేకపోయా. అదృష్టం ఏంటో నాకు ఇంకా తెలీదమ్మా, అంటే విన్నాను, నాకు But thanks to the dinosaur that died to make the fossil fuel that was treated to become petrol in the car that took Karthik Subbaraj's mummy to the hospital to give birth to him. Because without that dinosaur, ఈ రోజు మేము ఈ సినిమా చూసేవాళ్ళం కాదు. ఈ సినిమాలో గొప్ప మైక్రో డీటెయిల్స్ ఏం లేవు, బట్ కొన్ని ఉన్నాయి, చాలా మంచి మైక్రో డీటెయిల్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తా. అండ్ ఈ వీడియోలో కేవలం మైక్రో డీటెయిల్సే కాదు, ఈ సినిమాకి సంబంధించిన ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా మాట్లాడాలి. సో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సినిమా స్టార్టింగ్ లో ఫారెస్ట్ షాట్ పోలీస్ స్టేషన్ బోర్డు మీద అనిమల్స్ సంఖ్య 3079 తెలుగులో రాదు 3791 యానిమల్స్ ఉంటాయి. బట్ లేటర్ పార్ట్ లో అక్కడున్న యానిమల్స్ సంఖ్య నంబర్ తగ్గింది. అండ్ జస్ట్ ఒక బ్లాక్ బోర్డ్ డీటెయిల్ ని దృష్టిలో పెట్టుకున్నారంటే ఈ సినిమా కోసం ఎంత డెడికేషన్ తో వర్క్ చేశారో తెలిసిపోతుంది. నాకు ఇది అర్థం కాలేదు. సినిమా స్టార్టింగ్ లో ఫర్ ద లవ్ టు ద ఆర్ట్స్ ఆఫ్ అని చెప్పి క్లింట్ ఈస్ట్వుడ్, రజనీకాంత్ గారి పేరుని చూపించారు. ఓకే, సినిమాలో చూసాం ఎందుకనేది, బట్ మణిరత్నం గారి పేరుని ఎందుకు వాడారో నాకు అర్థం కాలేదు. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి ఎందుకనేది. ఈ సినిమాలో టైమ్ లైన్ అండ్ డేట్స్ కూడా ట్రాన్స్పరెంట్ గా చూపించారు, క్లీన్ గా. అంటే స్టార్టింగ్ లో 11/6/1975 ఇది గుర్తు పెట్టుకోండి, ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత ఇక్కడ డేట్ 22 జూన్ అని చూడొచ్చు న్యూస్ పేపర్ మీద. అలానే ఇక్కడ వినండి, 2 వారాలుగా గ్రూప్ లోకి ఎలా వెళ్ళాలని నేను అల్లాడాను, ఇది ఒకటే దాడి. సో ఆల్మోస్ట్ 2 వారాలు అయి ఉంటాయి. హీస్ రైట్. ఇక్కడ ఇతని పేరు ఐఎమ్ రే దౌసన్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్, సత్యజిత్ రే స్కూల్. సో ఈ పేరు మేబీ సత్యజిత్ రే గారి పేరు నుంచి రేని, ఈయన వైఫ్ గారి పేరు బిజోయా రే అని ఇంకో పేరు కూడా ఉంది, అదే నీదాస్. సో మేబీ కార్తిక్ సుబ్బరాజ్ టుక్ రే అండ్ దాస్ ఫ్రమ్ దీస్ టూ నేమ్స్. సచ్ అ క్లవర్ మూవ్. పాస్ట్ లో క్లింట్ ఈస్ట్వుడ్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న డేట్ 10/4/1960 అండ్ ఆ సినిమా పేరే సీజర్. సో ఈ సినిమా షూటింగ్ చేసినప్పుడు ఇతన్ని కాపాడాడు కాబట్టి అలియన్ పేరుని అలియాస్ చేసి తన సినిమా పేరు సీజర్ ని ఇతనికి పెట్టేస్తుంటాడు. నా పేరు అల్లి, మీరు తెల్లోళ్ళు, నాకు మంచి ఇంగ్లీష్ పేరు పెట్టండి అని అడిగినా. అప్పుడు ఆయన అమ్మ పెట్టిన పేరు మార్చకూడదు, నీకు కొత్త పేరు చేర్చి పెడతానని చెప్పి ఆయన నాకు పెట్టిన పేరు అలియాస్ సీజర్. సో దట్స్ హౌ హీ బికమ్ అలియాస్ సీజర్. అండ్ ఇక్కడ ఇంకో డీటెయిల్ ఏంటంటే వీళ్ళ నాన్న అలియన్ అనే పేరుతోనే పిలుస్తూ ఉంటాడు. అలా ఎందుకంటే అలియన్ వాళ్ళ అన్న చచ్చిపోయినప్పటి నుంచి వాళ్ళ నాన్న అలా కొంచెం స్క్రూ లూజ్ అయింది కాబట్టి ఇతనికి కొత్త పేరు వచ్చింది అనేది ఈయనకి తెలియదు. సో హీ వాస్ స్టక్ విత్ దట్ ఓల్డ్ నేమ్. ఎందుకైందో ఎలా అయిందో తెలియదు. బట్ ఈ లెటర్ ఉంది కదా, ఇది కన్నడలో రాశారు, తెలుగు కాదు, కన్నడ. ఇది విత్ ఆ స్పెల్లింగ్ మిస్టేక్ విచ్ ఇస్ ఇక్కడ మగలిల్లా అని ఉంది, యాక్చువల్లీ అక్కడ ముగిలిల్లా అని ఉండాలన్నమాట. అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా లిటిల్ తప్పు ఉంది. నో వన్ కేర్స్ అబౌట్ దిస్, నెగ్లిజిబుల్. అండ్ సినిమా స్టార్టింగ్ లో పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతున్నప్పుడు వెనకమాల బ్యాక్ సైడ్ ప్రెసెంట్ ఆంధ్ర మ్యాప్ ఉంటుంది, విచ్ ఇస్ లైక్ ఆ మిస్టేక్ ఆఫ్ విఎఫ్ఎక్స్ టీమ్. అంటే విఎఫ్ఎక్స్ చేస్తున్నప్పుడు గూగుల్లో ఆంధ్ర మ్యాప్ అని వెతుకుంటారు, ఇలాంటి మ్యాప్ వచ్చి ఉంటుంది, అదే వాడేస్తుంటారు. ఎందుకు అలా అన్నానంటే ఇది 1970s టైమ్ లైన్ కాబట్టి స్టేట్ ఇంకా డివైడ్ కాలేదు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే బోర్డ్ ని ఆల్మోస్ట్ క్లైమాక్స్ దగ్గర అన్డివైడెడ్ ఆంధ్ర అని చూడొచ్చు. అండ్ వీ కెన్ సీ హియర్ ఒక ఎక్స్ట్రా లేయర్ ఉంది, అంటే ఒక డార్క్ బార్డర్ ఉంది, అంటే తర్వాత పార్ట్ లో యాడ్ చేసుకున్నారని సపరేట్ స్టేట్స్ గా. అండ్ నేను దీని గురించి ఖైదీ వీడియోలోనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఐఎమ్ నాట్ రిపీటింగ్ ఇట్. అదేంటంటే ఆల్రెడీ ఫేమస్ అయిన డైలాగ్స్ ని డబ్ చేస్తున్నప్పుడు వాడుకోవడం. ముసలోనే గాని మహానుభావుడు. అండ్ ఇక్కడ ఈ సీన్ లో ఏదో తేడాగా చేశారు, గ్రీన్ స్క్రీన్ రోటోస్కోపీనో ఐ డోంట్ నో, బట్ చూడండి అవుట్లైన్ చూడొచ్చు, ఇక్కడ సంథింగ్ ఇస్ అవుట్ హియర్. అండ్ ఈ ఇంటర్వల్ విత్ దిస్ BGM, ఇదే ఈ రామంలో వేసే సాట్. బియాండ్ వర్డ్స్. ఇక్కడ రేదాస్ ఇలా అంటాడు, అపూర్వ రాగంలోనే కొత్త సినిమా రిలీజ్ అయింది, దాంట్లో రజనీకాంత్ అని కొత్త కుర్రోడు నల్లగా లక్షణంగా ఉన్నాడంట. యాక్చువల్లీ అపూర్వ రాగంగల్ సినిమా 1975 ఆగస్ట్ 15 రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాలో ఈ రోజు డేట్ వచ్చేస్తే 20 ఆగస్ట్ 1975 అన్నమాట. సో హీస్ రైట్. ఎక్స్ప్లెయిన్ చేస్తా. మార్నింగ్ ఫంక్షన్, మధ్యాహ్నం ఆపరేషన్, నైట్ ఇంటర్వల్, మిడ్ నైట్ ఇక్కడ. అండ్ దీని తర్వాత నిద్రలో డ్రీమ్స్ లో శృతి. అండ్ ఆ తర్వాత ఈ ఎలిఫెంట్ సీన్, నాట్ ది బెస్ట్ విఎఫ్ఎక్స్, బట్ రీసెంట్ గా నేను చూసిన విఎఫ్ఎక్స్ సీన్స్ లలో బెస్ట్ వన్ ఇదే. వాట్ అ CGI మ్యాన్. అప్రిషియేట్ చేయాల్సిన సీన్ ఇది, అండర్ రేటెడ్ సీన్ ఇన్ ద హోల్ సినిమా. ఫిజిక్స్, బయాలజీ, సైన్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ప్రకారం ఈ సీన్ పర్ఫెక్ట్ గా చేశారు. లైక్ ద విగల్ ఎఫెక్ట్, ఎలిఫెంట్ స్కిన్ రియాక్షన్, స్పీడ్, వాకింగ్, రన్నింగ్, మొత్తం పర్ఫెక్ట్. ఇక్కడ పెద్ద ఆయన ఇలా అంటాడు, అడవిలో ఉంటాడు, ఈ ఏల పున్నమి ఏటాడుతూ ఉంటాడు.
అండ్ యు నో వాట్, పూర్ణం అంటే ఫుల్ మూనే కదా, కాదా అంట, ఫుల్ మూనే అంట, వెరిఫైడ్ సోర్స్ నుంచే చెప్తున్నా. అండ్ వీ కెన్ సీ ద ఫుల్ మూన్ టూ. అండ్ అది చూపించాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ షోడ్ us. అండ్ వి నో దట్ అది రియల్ కాదు, విఎఫ్ఎక్స్. ఎవరు గమనించకూడదు, అస్సలు దగ్గర అయినా పెట్టారంటే దిస్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ బ్లడీ డెడికేషన్. ఇది క్యారెక్టర్ రైటింగ్ కి సంబంధించిన డీటెయిల్, క్యారెక్టర్ అప్రిసియేషన్ డీటెయిల్. అదేంటంటే సీజర్ లేచి డైలాగ్ చెప్పే ముందు కెమెరా వైపు చూసి కన్ఫర్మ్ చేసుకుంటాడు చూడండి. అంటే ఆ కెమెరా పెట్టాడా, రికార్డింగ్లో ఉందా అని హీఈస్ కన్ఫర్మింగ్ బై హిమ్సెల్ఫ్. అండ్ దిస్ టెల్స్ అ లాట్ అబౌట్ ద క్యారెక్టర్. ఇక్కడ ఇలా బియర్డ్తున్న మంచి పోలీస్ ఆఫీసర్ సీఎం మేడం వస్తున్నారు అని షేవింగ్ చేసుకుంటాడు నెక్స్ట్ సీన్ లో. అండ్ ఈ పట్టులో ఇలా అంటాడు సీజర్, అందుకని సినిమా లాస్ట్ లో ఇతన్ని చంపేస్తారు కథని ముగించడానికి. అండ్ ఈ వీడియో చూసే మీలో చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే ఇతని కొడుకు ఇతని పేరు శేషు. జిగర్థండా పార్ట్ 1లో ఉంటాడు. చూసిన వాళ్ళకి గుర్తుంటది, చూడని వాళ్ళకి ఉండదు. ఇతని కొడుకే అని నేనెలా అంటున్నానంటే వీడికి ఇంకా పేరు కూడా పెట్టలేదు కదా. బౌరంబక్క చెప్పింది, ఆడపిల్ల పుడితే కాళీ అమ్మని, మగ పిల్లోడి పుడితే శేషు అని. శేషు మనమందరం ఇప్పుడు శేషు సారీ చూసి నవ్వుకుందాం. నైనా శేషు శేషు. జిగర్థండా పార్ట్ 1 సినిమాలో చిన్నప్పుడు అతను ఆడుకుంటున్నప్పుడు అక్కడున్న వాళ్ళు అప్పుడు పుట్టింది నాలో ఒక కసి. సీజర్ అని పిలుస్తారు, బికాజ్ అది తన ఫాదర్ పేరు. అండ్ ఇక్కడ ఇలా అంటాడు, ఇదో కూర్చునుందే అదే మా అమ్మ. నేను చేసే రౌడీజే ఆవిడికి నచ్చదు. రౌడీజే మానకపోతే మాట్లాడని చెప్పింది. 12 ఏళ్ల క్రితం చెప్పింది. ఈరోజు దాకా మాట్లాడలా. అండ్ టపలెక్స్లో ఈ లేడీ సీజర్ కొడుకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది. అంటే వీళ్ళ బయాలజికల్ ఫాదర్లా కాకుండా అతన్ని పెంచిన ఫాదర్లా బతకాలి ఇతను అనుకుంటుంది. బట్ వీడు కూడా అదే దానిలో వెళ్ళినందుకు మాట్లాడటం ఆపేస్తుంది. అండ్ సి వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఒకేలా కనిపిస్తున్నారు. అండ్ దట్స్ హౌ శేషు ఇస్ ద సన్ ఆఫ్ సీజర్. అండ్ ఇక్కడ రేదాస్ చెప్పేది వినండి. సత్యజిత్ ఓహో హాయ్, ఆయన పెద్ద డైరెక్టర్, చాలా గొప్పవాడు. ఆయన దగ్గర ఏం సినిమాకి పనిచేశారు? పాతాళ పాంచాలి సత్యజిత్ రే గారి మొదటి సినిమా. కాకపోతే ఈ సినిమా టైం లైన్ కన్నా 20 ఏళ్ల క్రితం ఆ సినిమా రిలీజ్ అయింది 1955లో. ఫ్రీ టైంలో ఉన్నప్పుడు యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది సినిమా, చూడండి. ఐ కాల్ దట్ యాజ్ మాస్టర్ పీస్. పథర్ పాంచాలి బెంగాలీ లాంగ్వేజ్ లో అవైలబుల్ ఉంది, సబ్ టైటిల్స్ తో దొరికేస్తుంది. ఎనీవే ఈ సినిమాలో నాకు దొరికిన కొన్ని మైక్రో డీటెయిల్స్. ఇకపోతే ఈ సినిమా గురించి కాసేపు మాట్లాడుకుందాం. నార్మల్గా ఎలివేషన్ సీన్స్ చూసినప్పుడు లేదా హై విఎఫ్ఎక్స్ సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది సినిమా అంటే ఇలా ఉండాలి అని. అండ్ కొన్నిసార్లు జెర్సీ, కేర్ ఆఫ్ కంచర్పాలెం లాంటి ట్రూ జెమ్స్ చూసినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. కానీ నేనింతే చూప్, జిగర్థండా, టపలెక్స్ ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత సినిమా పిచ్చోళ్ళకి పదాలు గుర్తురావు, గుండెల్లో బరువు పెరుగుతుంది. మేము చేయని ఈ కళని చూసినప్పుడు ఆ చెప్పుకోలేని ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అని తెలుసుకునే ప్రాసెస్ లో నాకు అర్థమైంది ఏంటంటే సినిమా మీద చేసిన సినిమాలు ఇవి, మనం కాపాడాల్సిన అవసరం లేదు, అదే కాపాడుకుంటుంది. ఇట్స్ లైక్ నేచర్ హీలింగ్ ఇట్ సెల్ఫ్. ఇతను నిజం చెప్పినప్పటి నుంచి పీక్ సినిమా మొదలవుతుంది. జస్ట్ ప్యూర్ సినిమా. అగ్లీ పొలిటిక్స్, టిపికల్ హ్యూమన్ గేమ్స్ మధ్య నలిగిపోయిన నేచర్ అండ్ అడవి మనుషులు. దట్స్ అ వే టు ఫైట్ బ్యాక్. బట్ సీజర్ అండ్ గ్రూప్ షోస్ ద నేచర్ వే. నేచర్ చాలా గొప్పది, దాని గురించి ఆలోచించేవాడు కూడా గొప్పోడే. అలా వీళ్ళు ఇక్కడ గొప్పోళ్ళు అయిపోయారు. సినిమాని వాడి నేచర్ ని కాపాడాలనుకున్నారు. ఈ సినిమాని ఇంతకన్నా పొగడటం చాలా కష్టం, కానీ ఈ సినిమాలో ఏనుగులకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. స్టే విత్ మీ ఫుల్ ఫోకస్ ఇక్కడ ఇవ్వండి. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. శతాబ్దాల జ్ఞానాన్ని అద్దం పట్టే కళ్ళతో ప్రకృతి పుట్టుకని విట్నెస్ చేసే ఈ జీవుల దృష్టి సాక్షాత్కారానికి మించినది. ఏనుగులు గాలిలో ఎగిరే ఆకలు, చుట్టూ పెరిగే జంతువులు కాకుండా అడవిలో దేవతల గుసగుసలని చూస్తాయి, వింటాయి. Show them respect. The elephants created this jungle where they made furrows with their tusks, the rivers ran. Where they blew with their trunks, the leaves fell. They made all that belonged. The mountains, the trees, the birds in the tree. But they did not make you. That is why you must go. వివిధ సంస్కృతులలో భూ సంబంధమైన దేవతలుగా గౌరవించబడే ఏనుగులు ప్రకృతి యొక్క దైవిక సంరక్షకులుగా నిలుస్తాయి. వారి గంభీరమైన సన్నిధిలో అడవి పవిత్రమైన దేవాలయంగా మారుతుంది. ఏనుగు బాక అంటే వినండి, ట్రంఫెట్ సౌండ్ అంటారు దాన్ని. ఈ ట్రంఫెటే ఆ దేవతలకు శ్లోకం అవుతుంది. ఇలాంటి స్వచ్ఛమైన జీవులు ఏనుగులు. ప్రకృతిలో ఇవి ఉండవు, ఇవే ప్రకృతి.
అండ్ వీళ్ళని ఇలాంటి ప్రకృతిని మాత్రమే కాపాడే సినిమా ఇది కాదు. ఇట్స్ బియాండ్ ఇట్. ఒక సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఈజ్ అ ఫన్ టైం పాస్. కానీ వీటి మధ్యలో అప్పుడప్పుడు ఇదిరా సినిమా, దిస్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ అ సినిమా డన్ రైట్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి సినిమాలు వినోదాన్ని మించి ఉంటాయి. ఇది ఎంటర్టైన్మెంట్ లైన్ అనుకోండి. మనం చూసిన ప్రతి ఒక్క సినిమా ఈ లైన్ కింద ఉంటది. కానీ ఏదైనా సినిమా ఈ లైన్ దాటేస్తే అది దేవుడి లెక్క. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నా ఫేవరెట్ సినిమా ఇంటూ ద వరల్డ్. ఈ సినిమా చూస్తున్నప్పుడు నార్మల్ గా ఒక సినిమా స్క్రీన్ ముందు కూర్చొని చూస్తున్నంతసేపు మాకు తెలియని ప్రపంచం, మేము అడుగుపెట్టిన ప్రదేశం, మన మెరుగని వాస్తవికతకి పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఎగ్జాక్ట్లీ పోర్టల్ ఓపెన్ అయింది అనేది మనకి హిట్ అయ్యే ఆ క్షణం, ఆ మాయా క్షణాన్ని వర్ణించడం అసాధ్యం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మనకు చూపించినప్పుడే అంటాం సినిమా డన్ రైట్ అనేది. అండ్ దట్స్ వాట్ జిగర్ తండా XX ఫర్ యూ. మాక్సిమం ఆఫ్ టైమ్ స్క్రీన్ యాక్టింగ్ చేసే రాఘవ లారెన్స్ ని ఇంత బాగా చెక్కిన శిల్పి కార్తిక్ సుబ్బరాజ్, హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క క్రాఫ్ట్ కూడా 10 out of 10 ఎఫర్ట్స్ ఇచ్చేసారు. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్, BGM టాప్ క్లాస్, డైరెక్షన్ టాప్ క్లాస్, VFX టాప్ క్లాస్, పర్ఫార్మెన్స్ టాప్ క్లాస్. అరుదుగా వస్తాయి ఇలాంటి సినిమాలు. ఆ ఫీలింగ్ చెప్పలేం, చూడాలంతే. వెళ్ళి సినిమా గురించి రోజంతా మాట్లాడొచ్చు అంతుంది సినిమాలో. మనుషులు కదండి, కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ, మాట్లాడితే వినలేరు ఎక్కువ. హెన్స్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో హియర్. బట్ ఒక్క విషయం ఏంటంటే ఈ సినిమాని తప్పకుండా చూడండి. ఫోన్లో అయినా పర్లేదు, చూడండి. విత్ దట్ నోట్, ఈ వీడియోలో మీకు నచ్చిన ఫేవరెట్ మైక్రో డీటెయిల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ చెప్పండి. నేను కూడా చెప్పని ఏదైనా డీటెయిల్ ఉంటే కూడా చెప్పొచ్చు. అదే కాకుండా ఈ సినిమాలో మీకు నచ్చిన థింగ్ ఏంటి, మీకు నచ్చిన పాయింట్ ఏంటి, మీకు నచ్చిన సీన్ ఏంటి, ఈ సినిమాకి సంబంధించిన మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా పర్లేదు, కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే అఫ్ కోర్స్ లైక్ చేసే ఉంటారు. లైక్ చేశారంటే అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఇప్పుడు కాకపోయినా ఇంకా 2-3 వీడియోస్ చూసి అప్పుడు అనిపిస్తే అయినా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి, పడి ఉంటుంది అట్లా. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే, డిస్కస్ చేయాలంటే ఆర్ విత్ ఇన్ సినికి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా ఇక్కడే దొరుకుతాయి మీకు. సో ఫాలో చేసుకోండి. సీ యు ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.